ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటన్స్ టీం బోనీ కొట్టింది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆ టీం 36 పరుగుల తేడాతో ఒక మంచి విక్టరీ కొట్టారు. మెయిన్లీ బ్యాట్ అండ్ బాల్తో ఆల్రౌండ్స్లో కనబరిచిన టీం ముంబై టీంని కంప్లీట్లీ అవుట్ప్లే చేశారు. బట్ ఎంఐ టీం చూసుకుంటే మాత్రం మరోసారి నిరాశపరిచారు. ఎక్కడా కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు రాణించలేదు. ఈవెన్ వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కంబ్యాక్ ఇచ్చినా సరే ముంబై టీం ఈ మ్యాచ్లో ఓడిపోయింది. ఇన్ఫ్యాక్ట్ సిఎస్కే మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో ఇంకా పెద్ద మార్జిన్తో ఓడిపోయారు. సో క్లియర్లీ ముంబై టీం అయితే వాళ్ళ కాంబినేషన్ ప్రాపర్గా ఫైండ్ చేయలేకపోయింది. అండ్ ఆల్సో వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఎప్పట్లోనే కొన్ని వింతైన డిసిషన్స్ తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. అయితే మ్యాచ్ కోసం గుజరాత్ వాళ్ళు తమ పిచ్ని మార్చేశారు. ఎస్పెషల్లీ పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ అయిపోయిన తర్వాత చూసాం, వాళ్ళ ఫాస్ట్ బౌలర్ రబాడా ఇలాంటి పిచ్చులు మాకు వద్దని చెప్పి అన్నాడు. దీంతో జీడీ టీం ఈ మ్యాచ్ కోసం ఒక బ్లాక్ సాల్ వికెట్ని ప్రిపేర్ చేయించారు. సో వికెట్ మీద అయితే బౌలర్స్కు చాలా మంచి హెల్ప్ దొరికింది. మెయిల్ ఎవరైతే పేస్ వేరియేషన్ చేసి ఆ కట్టర్స్ బాగా వేయగలిగారో వాళ్ళకి బాగా ప్లస్ అయింది. ఎస్పెషల్లీ గుజరాత్ టీం చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే తమ స్ట్రెంత్కి తగ్గట్టు పిచ్ని చేయించుకున్నారు. అదే లాస్ట్ మ్యాచ్కి యూజ్ చేసినట్టు మరోసారి రెడ్ సాల్ వికెట్ యూజ్ చేసి ఉంటే హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యేది. ఇన్ఫ్యాక్ట్ ముంబై టీంలో బ్యాట్స్మెన్ బ్యాటింగ్ ఎంజాయ్ చేసి ఉండేవారు. అయితే టీం కాంబినేషన్లో చూసుకుంటే మాత్రం ముంబై టీం షాక్ ఇచ్చింది. లాస్ట్ మ్యాచ్లో టీం తరపున అతను యంగ్స్టర్ అయిన విఘ్నేష్ పుతూర్ను ఈ మ్యాచ్లో డ్రాప్ చేశారు. అలాగే విల్ జాక్సన్ కూడా తప్పించి వాళ్ళు ముజిబుర్ రహమాన్ తీసుకొచ్చారు. మార్పులు ఎందుకు చేశారో నాకైతే అర్థం కాలేదు. ఎస్పెషల్లీ విఘ్నేష్ పుతూర్ని పక్కన పెట్టడం నిజంగా ఒక బ్లండర్ అని చెప్పుకోవాలి. ఒకవేళ అతనికి ఏమైనా ఇంజరీ ఉందంటే అలాంటి అప్డేట్ ఏమీ లేదు. సో మేబీ టాక్టికల్గానే ముంబై టీం అతను పక్కన పెట్టి ఉండాలి. ఎస్పెషల్లీ ముజిబుని తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి మరో స్పిన్నర్ అవసరం లేదనిపించిందేమో. బట్ ఎనివే బాగా పెర్ఫామ్ చేసిన విఘ్నేష్ పుతూర్ని పక్కన పెట్టడం ముంబై టీంకి బాగా బ్యాక్ ఫైర్ అయింది. ఎనివే టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ వచ్చినా సరే గుజరాత్ టీంకు వాళ్ళ ఓపెనర్స్ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. మరోసారి సాయి సుదర్శన్ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ పవర్ ప్లేని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. 66 రన్స్ వచ్చాయి, అది కూడా వికెట్ నష్టపోకుండా. సో గిల్ అయితే పవర్ ప్లేలో అగ్రెసివ్ రోల్ తీసుకున్నాడు. అండ్ సుదర్శన్ చూసుకుని చాలా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు ఈసారి స్టార్టింగ్ నుండే. ఈవెన్ తో శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయిన తర్వాత జాస్ బట్లర్ వచ్చే మూమెంటంని ఎక్కడ పోనవలేదు. కేవలం 24 బాల్స్లో 39 రన్స్ చేశాడు. అండ్ గిల్ చూసుకుంటే 38 రన్స్ కొట్టాడు. అలాగే సాయి సుదర్శన్ 41 బాల్స్లో 63 రన్స్ కొట్టాడు. సో మరోసారి గుజరాత్ టాప్ ఆర్డర్ అయితే అతర కొట్టేసింది. ముగ్గురు కూడా రన్స్ కొట్టారు. మెయిన్ వేళ కాంబినేషన్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే పవర్ ప్లే అయిపోయాక చూసాం సాయి సుదర్శన్ కాస్త స్లో అయ్యాడు. అండ్ ఆల్సో అతనికి స్ట్రైక్ కూడా ఎక్కువ రాలేదు. ఇన్ఫాక్ట్ 7th ఓవర్ నుండి 12th ఓవర్ వరకు చూసుకుంటే 11 బాల్స్ ఫేస్ చేశాడు అండ్ 11 రన్స్ మాత్రమే చేశాడు. అయితే ఇలాంటి టైంలో స్కోరింగ్ రేట్ పడిపోకుండా జాస్ బట్లర్ చూసుకున్నాడు. నిజంగా అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో ముంబై బౌలర్స్ను కౌంటర్ అటాక్ చేశాడు. సో గుజరాత్ టీంకు బ్యాటింగ్లో బలం వాళ్ళ టాప్ ఆర్డరే. అండ్ ఆల్సో వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ మీద కూడా గిల్ క్లారిటీ ఇచ్చేశాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అతను మరియు సుదర్శన్ ఓపెనింగ్ చేస్తున్నారంట. విచ్ మీన్స్ జాస్ బట్లర్ ఈ సీజన్ ఇంకా కంప్లీట్లీ 1 డౌన్లో ఆడబోతున్నాడు. బట్ ఎనివే టాప్ ఆర్డర్ క్లిక్ అయిన మిడిల్ ఆర్డర్ నుంచి మాత్రం రన్స్ రాలేదు. చివరిలో చూసాం ఎక్కువగా వికెట్స్ కోల్పోయారు. ఒక్క రూదర్ఫర్డ్ మాత్రమే 2 సిక్స్లు కొట్టి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో కనుక పాయింట్ ఆఫ్ టైంలో గుజరాత్ టీం 200 కంటే ఎక్కువ కొట్టేలా అనిపించింది. బట్ ఎప్పుడైతే సుదర్శన్ అవుట్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా చివరిలో వికెట్లు పడిపోయాయి. మెయిన్లీ లాస్ట్ 2.1 అవర్స్లో ఆ టీం ఏకంగా 5 వికెట్లు కోల్పోయింది. విచ్ మీన్స్ గుజరాత్ టీంకు ఫినిషింగ్ అంత మంచిగా రాలేదు. దీనివల్ల 196 రన్స్ దగ్గర స్కోర్ ఆగిపోయింది. సో క్లియర్లీ గుజరాత్ టీం యొక్క మిడిల్ ఆర్డర్లో లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళు కనుక దీన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఫ్యూచర్లో చాలా కష్టం. మెయిన్లీ ఇంకా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటే మ్యాచ్ పోతుంది అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. బట్ ఎనివే బ్లాక్ సాల్ వికెట్ మీద 196 రన్స్ స్కోర్ అంటే మామూలు విషయం కాదు, చాలా మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ గుజరాత్ టీం ఆ ఫస్ట్ 10 ఓవర్స్ను బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ వికెట్ మీద మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ స్లోగా మారిపోతుంది. దీనివల్ల వాళ్ళ ఇన్నింగ్స్ టువర్డ్స్ టైం చూసాం కంఫర్టబుల్గా రన్స్ రాలేదు. సో గుజరాత్ టీం అయితే టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసినప్పటికీ చాలా అంటే చాలా మంచి స్కోర్ను బోర్డు మీద పెట్టారు. ఇక ముంబై టీం బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ మెయిన్ బౌలర్స్ మరోసారి చేతులు ఎత్తేశారు. పవర్ ప్లేలో బోల్ట్ మరియు దీపక్ చహర్ ఇద్దరు కూడా వికెట్లు తీయలేకపోయారు. ఇదైతే వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయింది. అలాగే వాళ్ళు పవర్ ప్లేలో తీసుకొచ్చిన ముజీబ్ కూడా చాలా రన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ అతను ఓవరాల్గా 2 ఓవర్స్లో 28 రన్స్ సమర్పించుకున్నాడు. సో ఈ మ్యాచ్లో కేవలం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రమే మంచిగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎస్పెషల్లీ ఆ కట్టర్స్ను బాగా యూజ్ చేశాడు. సో ప్రీవియస్గా ఈ గ్రౌండ్లో అతనికి ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అది బాగా యూజ్ అయ్యింది. బట్ ఎనివే అతని క్యాప్టెన్సీ విషయానికి వస్తే మాత్రం నాకు అంతలా నచ్చలేదు. ఎందుకంటే మనం బ్యాటిల్ వీడియోలో చూసాం హార్దిక్ పాండ్యాకు శుభ్మన్ గిల్ మీద మంచి రికార్డు ఉంది. దీంతో అతను పవర్ ప్లేలో బౌలింగ్ చేసి ఉండాల్సిందే. అట్లీస్ట్ ఆ 4th ఓవర్ కానీ 5th ఓవర్ కానీ వేసి ఉండాల్సిందే. బట్ ఎనివే అతను పవర్ ప్లే అయ్యేంత వరకు బౌలింగ్ తీసుకోలేదు. ఫీల్డ్ స్ప్రెడ్ అయిన తర్వాత 7 ఓవర్లో బాల్ తీసుకుని బౌలింగ్ చేశాడు. అలాగే మిచెల్ శాంట్నర్ని కూడా కొంతవరకు అండర్ యూటిలైజ్ చేశాడు. అతనికి 3 ఓవర్స్ మాత్రమే బౌలింగ్ ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం యంగ్స్టర్ అయిన సత్యనారాయణ రాజుకు చివరిలో డెత్ ఓవర్స్లో బౌలింగ్ ఇచ్చాడు. సో టు బి ఫ్రాంక్ హార్దిక్ పాండ్యా తన 4 ఓవర్స్ అన్ని కూడా మిడిల్ ఓవర్స్లో వేసేయకుండా డెత్ ఓవర్స్కి 1 ఓవర్ దాచుకుని ఉండాల్సిందే. డెత్ ఓవర్స్లో కూడా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసి ఉంటే బాగుండేది. మెయిన్ అతని షార్ట్ బాల్స్ బాగా వర్కౌట్ అయ్యాయి ఈ మ్యాచ్లో. అలాగే పవర్ ప్లేలో కూడా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసి ఉంటే బెటర్ రిజల్ట్ వచ్చిండేది. మెయిన్లీ చూసాం పవర్ ప్లే అవగానే అతను శుభ్మన్ గిల్ వికెట్ తీసుకున్నాడు.
సో కొంతవరకు హార్దిక్ పాండ్యా అయితే తను సేఫ్ జోన్లో పెట్టుకుని బౌలింగ్ చేశాడు, డిఫికల్ట్ ఓవర్స్లో బౌలింగ్ చేయలేదు. కానీ టూవర్డ్స్ అండ్ మాత్రం ముంబై బౌలర్స్ బాగా బౌలింగ్ చేశారు. మెయిలీ బోల్ట్ మరియు 4 పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోయినప్పటికీ డెత్ ఓవర్స్లో మాత్రం 0 వికెట్ తీసుకున్నారు. అండ్ ఆల్సో ముంబై టీం యొక్క టాక్టిక్స్తో పాటు వాళ్ళ ఫీల్డింగ్ కూడా అంత మంచిగా లేదు. మెయిలీ మిస్ ఫీల్డ్స్ చాలా చేశారు, అలాగే క్యాచెస్ కూడా డ్రాప్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం వాటంకి వాళ్ళ ఫీల్డింగ్ కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి. ఇక చేసింగ్ విషయానికి వస్తే మరోసారి ముంబై టీంకి పూర్ స్టార్ట్ వచ్చింది. ఎస్పెషల్ హిట్మెన్ రోహిత్ శర్మ మరోసారి చాలా నిరాశపరిచాడు. సిరాజ్ బౌలింగ్లో ఒక 2 ఫోర్స్ కొట్టినప్పటికీ నెక్స్ట్ ఒక ఇన్కమింగ్ బాల్కి అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత రేయాన్ రకాల్టన్ చూసుకున్న సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో ముంబై టీం అయితే పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయింది. అలాగే వాళ్ళు కొట్టింది 48 రన్స్ మాత్రమే. దీనివల్ల స్టార్టింగ్లోనే వాళ్ళు చేజ్లో వెనక్కి పడిపోయారు. ఎస్పెషల్ రికార్డ్ అనేది చాలా పెరిగిపోయింది. ఈవెన్ తిలక్ వర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ వాళ్ళైతే కంబ్యాక్ చేయలేకపోయారు. మళ్ళీ తిలక్ వర్మ స్టార్ట్ చేయడం అగ్రెసివ్గానే స్టార్ట్ చేశాడు. బట్ ఆ తర్వాత తన ఇన్నింగ్స్ స్లో అయిపోయింది. 36 బంతులు 39 పరుగులు మాత్రమే చేశాడు. వేరే సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే మాత్రం సంవాట్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మళ్ళీ మనం ప్రీవిడీలో చెప్పుకున్నాం ఈ గ్రౌండ్లో అతనికి మంచి రికార్డు ఉందని చెప్పి. సో దాన్ని కంటిన్యూ చేసి 28 బాల్స్లో 48 రన్స్ అయితే కొట్టాడు. కానీ అతనికి అదర్ ఎండ్ నుండి సరైన సపోర్ట్ ఎవరు ఇవ్వలేకపోయారు. రాబిన్ మించ్ చూసుకున్న హార్దిక్ పాండ్యా చూసుకున్న వాళ్ళందరూ కూడా స్లోగా బ్యాటింగ్ చేశారు. మెయిన్ హార్దిక్ పాండ్యా అయితే చాలా స్ట్రగుల్ అయ్యాడు. 17 బంతులు 11 పరుగులు మాత్రమే చేశాడు. సో రాబిన్ మించ్ అవుట్ అయ్యేసరికి ఇంకా ముంబై టీంకి గెలిచే ఛాన్సెస్ కనిపించాయి. ఎందుకంటే లాస్ట్ 7 ఓవర్స్లో 89 రన్స్ కొట్టాలి. క్రీజ్లో చూసుకుంటే సూర్య మరి హార్దిక్ ఉన్నారు. దీనివల్ల తమ పొటెన్షియల్కి తగ్గట్టు ఆడితే గెలిచి ఉండేవారు. బట్ హార్దిక్ పాండ్యా మాత్రం ఎక్కడ హిట్టింగ్ చేయలేకపోయాడు. ఆ సాయి కిషోర్ దాకా కాసేపు డ్రామా క్రియేట్ చేసి చెయ్యి ఊపాడు, కోపంగా చూశాడు. కానీ బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం అగ్రెషన్ కనిపించలేదు. సో నిజంగా యంగ్స్టర్ది ఇది హార్దిక్ పాండ్యా చేసి ఉండాల్సింది కాదు. బట్ అఫ్కోర్స్ మ్యాచ్ అయిపోయాక మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, కౌగిలించుకున్నారు. బట్ హార్దిక్ పాండ్యా లాంటి హీటెడ్ మూమెంట్స్ మీద కంటే తన బ్యాటింగ్ మీద ఫోకస్ చేసి ఉండాల్సిందే. ఆ 17 బాల్స్లో ఒక 30-35 కొట్టుంటే ముంబై టీం గెలిచి ఉండేది ఈ మ్యాచ్లో. మెయిల్ అతను స్లో ఇన్నింగ్స్ స్కై మీద ప్రెజర్ పెంచేసింది. దీంతో అతను రాంగ్ షాట్ ఆడి తన వికెట్ని కోల్పోయాడు. సో క్లియర్లీ ముంబై టీం అయితే మరోసారి తిలక్ వర్మ మరియు స్కై పార్ట్నర్షిప్ బ్రేక్ అయిపోయిన తర్వాత మొమెంటం కోల్పోయారు. వాళ్ళు ఎక్కడ కూడా చేజింగ్లో ముందుకు వెళ్ళలేకపోయారు. బట్ ఎనివే మనమైతే క్రెడిట్ ఖచ్చితంగా గుజరాత్ బౌలర్స్కి ఇవ్వాలి. ఎస్పెషల్ ఈ మ్యాచ్లో ప్రసిద్ధి కృష్ణ అమోఘమైన బౌలింగ్ చేశాడు. అసలు తన పిచ్ని యూజ్ చేసుకుని అద్భుతం అని చెప్పుకోవచ్చు. కేవలం 4 ఓవర్స్లో 18 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో అతను ఇది స్లో వికెట్ మీద పేస్ వేరియేషన్ మంచిగా చేశాడు. అండ్ ఆల్సో షార్ట్ బాల్ టాక్టిక్ని కూడా బాగా యూజ్ చేశాడు. ఎస్పెషల్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ రాగానే అతను బౌలింగ్కి తీసుకురావడం గుజరాత్ టీంకి బాగా ప్లస్ అయింది. అండ్ ఆల్సో అతని తోడు సాయి కిషోర్ కూడా మరోసారి మంచిగా బౌలింగ్ చేశాడు. అసలు ఇద్దరు కూడా కొంతవరకు ట్యాండమ్లో బౌలింగ్ చేసి ముంబై టీంని దెబ్బ కొట్టారు. మెయిలీ ప్రసిద్ధి కృష్ణ అయితే కంప్లీట్లీ ముంబై బ్యాటింగ్కి బ్రేకులు వేసేశాడు. క్రూషియల్ టైంలో బౌలింగ్కి వచ్చి తిలక్ వర్మను అవుట్ చేసి పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. అంతే మంచి ఫామ్లో కనబడే సూర్యకుమార్ యాదవ్ వికెట్ కూడా అతనే తీసుకున్నాడు. సో ప్రసిద్ధి కృష్ణ రన్స్ ఇవ్వలేదు, అట్ ది సేమ్ టైం 2 క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. దీనివల్ల గుజరాత్ టీంకి విన్ పాసిబుల్ అయింది. ఇన్ఫాక్ట్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. అయితే అందులో మనం సిరాజ్ను కూడా చాలా మెచ్చుకోవాలి. మీలో అతను స్టార్టింగ్లో తీసుకున్న 2 వికెట్స్ కూడా ముంబై టీంను బ్యాక్ ఫుట్ మీద పెట్టాయి. ఎస్పెషల్లీ రోహిత్ శర్మకి మంచి స్క్రాంబుల్ సిమ్ బౌలింగ్ వేశాడు. సో సిరాజ్ మీ అయితే లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు. అలాగే రీసెంట్గా మన టీమిండియాలో కూడా చోటు కోల్పోయాడు. కానీ మ్యాచ్లో ఒక బ్యూటిఫుల్ బాల్తో ఇండియన్ కెప్టెన్ వికెటే తీసుకున్నాడు. సో ఎందుకంటే మంచి కంబ్యాక్ ఏం కావాలి అతనికి. అలాగే రికల్టన్ కూడా చాలా టైట్ లైన్ లెంత్ వేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే సిరాజ్ మీ చాలా మంచి కంబ్యాక్ చేశాడు. ఇక వీళ్ళతో పాటు వాళ్ళ ఇంపాక్ట్ పేరుగా తీసుకొచ్చిన ఇషాంత్ శర్మ కూడా మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. అండ్ ఆల్సో రబాడా కూడా చివరిలో రన్స్ ఇచ్చినప్పటికీ అతను కూడా మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. అయితే సర్ప్రైజింగ్గా రషీద్ ఖాన్ మాత్రం ఫుల్గా యూటిలైజ్ చేసుకోలేదు. 2 ఓవర్స్ మాత్రం బౌలింగ్ ఇచ్చారు. సో 2 ఓవర్స్ అండ్ రషీద్ ఖాన్ కనుక బాల్ ఇచ్చుంటే ఇంకా మ్యాచ్ని పెద్దదై ఉండేది. ముంబై టీం 160 కూడా కొట్టలేకపోయేది. బట్ ఎనివే అతను తక్కువ యూటిలైజ్ చేసుకున్నా సరే వాళ్ళు 36 పరుగుల తేడాతో గెలిచారంటే వాళ్ళ బౌలింగ్ కాంబినేషన్ బాగా సెట్ అయిందని అర్థమవుతుంది. మెయిన్ వాళ్ళ ఫీల్డింగ్ కూడా బాగుంది. అలాగే కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా చాలా మంచి బౌలింగ్ చేంజెస్ చేశాడు. ఒక్క రషీద్ ఖాన్ మాత్రమే అండర్ యూటిలైజ్ చేసుకున్నాడు. బట్ మిగతా బౌలర్స్ని బాగానే రొటేట్ చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత గుజరాత్ టీం ఈ మ్యాచ్లో మంచి కంబ్యాక్ ఇచ్చారు. బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో కలిసి కట్టుగా రాణించి ముంబై టీం ఓడించారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే గుజరాత్ టీం బోనీ కొట్టింది. 2 పాయింట్లతో 3వ స్థానానికి దూసుకొచ్చారు. బట్ ముంబై టీం చూసుకుంటే ఆడిన 2 మ్యాచ్లో ఓడిపోయి 9వ స్థానానికి పడిపోయారు. బట్ ఎన్నో ముంబై టీంకి అయితే టోర్నీ స్టార్టింగ్ ఇది అలవాటే, వాళ్ళు ఎక్కువ మ్యాచ్లు ఓడిపోతారు. అయితే లాస్ట్ ఇయర్ కూడా మనం ఇదే అనుకున్నాం, స్టార్టింగ్లో ఓడిపోయినా మళ్ళీ కంబ్యాక్ ఇస్తారేమో అనుకున్నాం. బట్ 2024లో లాస్ట్ ప్లేస్కే పరిమితం అయిపోయారు. చూడాలి మరి ఈసారి కంబ్యాక్ ఇస్తారు లేదనేది. ఇక మ్యాచ్ తర్వాత క్యాప్స్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు లేవు. ఆరెంజ్ క్యాప్ నికోలస్ పురాన్ దగ్గర ఉంది అండ్ పర్పుల్ క్యాప్ నూర్ అహ్మద్ దగ్గర ఉంది. బట్ రన్స్ విభాగంలో చూసుకుంటే శాశ్వత్ సుదర్శన సెకండ్ ప్లేస్కి వచ్చాడు. సో ప్రస్తుతానికి అయితే ఆరెంజ్ క్యాప్ మరియు పర్పుల్ క్యాప్ విషయంలో ఎలాంటి మార్పులు లేవు. చూడాలి మరి సండే రోజు జరిపే 2 మ్యాచెస్ తర్వాత క్యాప్స్ మారుతాయో లేదా అనేది.